రొటీన్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక విత్ ఆయిల్ ఒకటి, వితౌట్ ఆయిల్ చేస్తాను. ముందుగా మనం ముందుగా ఉల్లిపాయలను పక్కన పెట్టుకొని ఒక పాత్రలో వేసుకొని అందులోనూ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసేసి తర్వాత ఉప్పు ముందు వేసేయాలండి. వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఉప్పు అనేది ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి, అల్లంకు అన్నిటికీ శుభ్రంగా తగలాలి. కొత్తిమీర వేస్తాం కదండి, ఈ కొత్తిమీర వేసేటప్పుడు ఎక్కువ ఉప్పు అనేది కొత్తిమీరకు ఉండిపోద్ది కాబట్టి బాగా కలపాలండి. తర్వాత అందులో పసుపు వేస్తామండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయవలసిన అవసరం అయితే లేదు, కానీ కొన్నిసార్లు కారం కూడా వేసుకోవాలి. చూడండి, మనం ఒక ఎగ్ తర్వాత ఒక ఎగ్ కొట్టేసి వేస్తారు మనకి రెస్టారెంట్లలో కానీ, అలాగే 1 by 1 వేస్తారు. అప్పుడు ఉప్పు సరిపడము, చాలకపోవడం కానీ అన్నీ కొంచెం కొంచెం తేడాగా అనిపిస్తాయి. అలా కాకుండా 2-3 గుడ్లను ఒకే దాంట్లో కొట్టేస్తే కనుక మనము ఈ కౌస్ చేతులు ఎందులో కలిపేయడానికి ఏమీ ఉండదండి. మనము 1 by 1 చేసుకోవడం బదులు ఇలా చేసేసుకుంటే ఒకేసారి ఈజీగా అయిపోతుంది. మనము 3 ఆమ్లెట్లు ఒకసారి కలిపేసి చేసుకోవచ్చండి. లేకపోతే ఈ 3 గుడ్లతోని 2 ఆమ్లెట్లైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే డబుల్ ఎగ్తోని ఆమ్లెట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ ఇరక్కంట వస్తుంది. అందులో ఇంకా వేరే ఏమైనా చేయండి. నేను వెజిటబుల్స్ ఏమైనా వేసానంటే కనుక కంపల్సరీ డబుల్ ఎగ్ చేస్తానండి. ఈ డైలీ మనము భోజనంతో తినాల్సిన ఆమ్లెట్కి అయితే కనుక కంపల్సరీగా కొంచెం స్పైసీస్గా ఉంటే బాగుంటుంది కాబట్టి మసాలా గుండు కూడా అందులో వేస్తాను. ఒక గుడ్డు కొట్టిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కలపాలండి. మళ్ళీ రెండో గుడ్డు కొడతాం, మళ్ళీ శుభ్రంగా కలపాలి. 3 గుడ్లు వేస్తే 3 గుడ్లకు కూడా శుభ్రంగా కలపాలి. అంతేకాని ఇది ఎంత బఫీగా కలిపితే చక్కగా బన్లా వస్తుందండి, చాలా బాగుంటుంది. కానీ మనం బాగా కలిపేదే ఉంటుంది. చూడండి, గార్లిక్ పేడిస్తారు కదా, అలానే దీనికి ఫోర్క్తో, నేనైతే కనుక ఫోర్క్ యూజ్ చేస్తానండి. ఆ పాడైపోయిన ఫోర్కులు ఉంటాయి కదా మనం వాడనివి, అది యూజ్ చేస్తాను. అది బాగా అసలు ఎంత బాగా కలుస్తుంది అంటే అంత బాగా కలుస్తుందండి. తర్వాత మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బెటరు. ఫస్ట్ దానికి వేసుకుంటే మనకి బాగా వస్తుందండి. చూడండి, మనం వేసేసాను. నేను పూర్తిగా మరి స్పూను, ఫోర్కు ఏది పెట్టలేదు. ఇలా పెట్టుకుంటే అదే మనం పెనాన్ని కొంచెం అటు ఇటు ఇలా కదిపితే కనుక బాగా వచ్చేస్తుందండి. పెనం అంతా అయిపోద్ది, పెద్ద ఆమ్లెట్ వస్తుందండి. మనం ముందు వేసాం కదా, ఆ ఆయిల్ అయితే సరిపోద్ది. చూడండి, ఇంకా 2 ఆమ్లెట్ల కోసం సరిపోయినంత ఉంది. కాకపోతే మనం 3 ఎగ్స్ వేసినా 2 ఆమ్లెట్లు కూడా చేసుకోవచ్చు. మనం దీన్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మనం తీయాలండి, లేకపోతే ఇరిగిపోద్దని భయం వేస్తుంది. నేను కొత్తిమీర కూడా వేసాను కదా, వేసిన తర్వాత అసలు అంచు కలరు అలా బాగుంటుంది. మధ్య మధ్యలో గ్రీన్గా కరివేపాకు ఇప్పుడు వేయాలి అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. కానీ ఆమ్లెట్కి కొత్తిమీర వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్లీ వేయకపోయినా పర్లేదండి, మంచి ఫ్లేవర్ అయితే చూడండి. ఆమ్లెట్ వేస్తే ఆ స్పెషలే వేరు. కానీ ఇలాగ ఆనియన్స్ కలిపి వేస్తే బాగుంటుంది. ఇంకోసారి వేయించిన ఆనియన్స్తో కూడా నేను చేస్తాను. ఇదైతే కనుక వేయించిన ఆనియన్స్ కాకుండా ఇలాగ వేస్తే కనుక మంచి కలర్ వస్తుంది. చాలా బఫీగా, అంటే ఎంత బాగా చూడండి, బాగా బన్నులా వచ్చింది. ఆ తర్వాత మనం అది ప్లేట్లో తీసుకుంటాము. తర్వాత మళ్ళీ పెనం మీద వేస్తాం. మరి ఆయిల్ అయితే వేయకంట ముందు ఉన్న మిగిలిన మిశ్రమాన్ని వేసేసి మళ్ళీ సేమ్ పెనాన్ని అలానే తిప్పుతామండి. ఇది ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి ఇది ఏంటంటే అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది టేస్ట్. కాకపోతే కొంతమంది బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉండేవారు ఆయిల్ తక్కువగా తింటారు కదా. మనం ఏమీ ఆయిల్ వేయకుండా పెనం మీద ఆమ్లెట్ వేస్తే ఎలా వస్తుందండి, రాదు కదా. అందువల్లనే ఆమ్లెట్కి వేసిన ఆయిల్తోనే చేయాలి. మీరు